చదవగలరా? చదివి సహకరించగలరా? యెషయా గ్రంథం 59వ అధ్యాయము 1వ వచనము 2వ వచనం. తప్పు చెప్పి తిని 49, అది 59, 1, 2 వచనాలు. పేజీ నెంబర్ 618. ఇక అంతకుమించి నేను చెప్పలేను. చదవండి. రక్షింప నేరక ఉండునట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు మీకు మీ దేవునికి అడ్డొచ్చాయి, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగు చేసెను గనుక ఆయన ఆలకింపుకున్నాడు. చేతులు పైకెత్తి చక్కగా స్తోత్రం చెప్పండి. బాగా చెప్పాలి. దేవుని బిడ్డలారా, చాలా చక్కటి మాటలు ఇక్కడ రాయబడ్డాయి. ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు రక్షించే దేవుడు. ఆయన హస్తాలు మనల్ని నిర్మించాయి. ఆయన హస్తముల చేత నిర్మాణమైన మనము ఆయన కృప మహదైశ్వర్యము చేత రక్షించబడిన మనము ఎందుకు ఆయన మనల్ని రక్షించలేకపోతున్నారు? ఎందుకు ఆయన మన ప్రార్థన వినలేకపోతున్నారు? ఎందుకు ఆయన మనకి సహాయం చేయలేకపోతున్నాడు? కొన్నిసార్లు మనము, దేవా నీ సహాయం ఎందుకు నాకు అందట్లేదు? ఎన్నో సంవత్సరాలుగా నేను ప్రార్థన చేస్తున్నాను కదా, ఎన్నో సంవత్సరాలుగా నేను నీ పాద సన్నిధులు అడుగుతున్నాను కదా, మరి ఎందుకు నాయనా నాకు ఈ పరిస్థితులు, ఈ దుస్థితి అని చాలా ఇబ్బందికరంగా మనం ప్రార్థన చేసిన సందర్భాలు ఉంటాయి. దేవుడు చేయి వదిలేశాడా, దేవుడు నన్ను మర్చిపోయాడా అనేటటువంటి భావన కూడా మన జీవితాల్లో కలుగుతాయి. కానీ దేవుడు ఎందుకు రక్షించలేకపోతున్నాడో, ఎందుకు ప్రార్థనలు వెళ్ళలేకపోతున్నాడో, ఎందుకు ప్రభువు మన జీవితాలలో కార్యాలు చేయలేకపోతున్నాడంటే, ఇక్కడ చక్కగా 2 కారణాలు ప్రభు చెప్పారు. ఒకటి, మీ దోషములు దేవునికి అడ్డుగా వచ్చాయి అని. రెండోది, మీ పాపములు ఆయనను మీకు మరుగుపరిచాయి. అందుకే ఆయన రక్షించలేకపోతున్నాడు, అందుకే ప్రార్థన వినలేకపోతున్నాడు. హలో, మన ప్రార్థనలు పరలోకం చేరకపోవడానికి, మన ప్రార్థనలు ప్రభు సన్నిధానానికి చేరకపోవడానికి, మన ప్రార్థనలు ఆయన వినకపోవడానికి, మన ప్రార్థనలు జవాబు పొందకపోవడానికి, ఏమండి, మనము ఆయన సన్నిధానాన్ని అనుభవించలేకపోవడానికి గల కారణాలు ఏంటంటే, అడ్డుగోడ ఉంది. మన పాపము అనే అడ్డుగోడ, అవిధేయత అనే అడ్డుగోడ, కృతజ్ఞత లేని అడ్డుగోడ, పరిశుద్ధత లేని అడ్డుగోడ. ఇవన్నీ కూడా దేవుణ్ణి మనకి ఏం చేస్తున్నాయంటే దూరపరిచేస్తున్నాయి. స్తోత్రం చెప్పండి, బాగా చెప్పండిరా. ఇవన్నీ మనకి దేవుణ్ణి దూరం చేసేస్తున్నాయి. అసలు దేవుడు దూరమైపోవడానికి గల కారణాలే ఇవి. మనం అనుకుంటాం, చిన్న చిన్న అబద్ధాలు ఆడడం పెద్ద విషయం కాదులే అనుకుంటాం, చిన్న చిన్న మోసం పెద్ద విషయం కాదులే అనుకుంటాం, చిన్న అవిధేయత పెద్ద విషయం. అవిధేయత అంటే చెప్పిన మాట వినకపోవడం. వాక్యము ఒకటి చెప్తే నీ బిహేవియర్ ఒకలా ఉండడం, దైవజనుడు ఒకటి చెప్తే నువ్వు ఒకలా ప్రవర్తించటం, తర్వాత దేవుడిని జీవితాలలో చేసినటువంటి మేలులు, ఉపకారాలను మర్చిపోయి మనకు నచ్చినట్టు బ్రతకటం, కనీసం దేవునికి కృతజ్ఞత కలిగి ఉండలేకపోవడం. ఇవన్నీ దేవుని బిడ్డలారా మన ఆశీర్వాదమునకు, మన ప్రార్థన వినబడలేకపోవడానికి ప్రథమ కారణాలు. అందుకని వీటిని అరికడితే తప్ప, వీటిని సరి చేసుకుంటే తప్ప మనకి సంపూర్ణ ఆరోగ్యాలు రావు. వీటిని సరి చేసుకుంటే తప్ప మనము చేస్తున్న ప్రార్థనల మీదకి జవాబు రాదు. అసలు మనం ప్రార్థన ఎందుకు చేస్తున్నాం? ఆయన మనకి ఎందుకు దొరికాడు అంటే, ఒకటి
మనము ఆధ్యాత్మికంగా ఎదగటం కోసము, పరలోకమందున్న ప్రభువుకి మరింత దగ్గర అవడం కోసం, రెండోది భూలోక సంబంధంగా మనకు కావలసిన ఈవులన్నీ ప్రభు దగ్గర పొందడం. ఇందుకే కదా మనం ప్రభుని నమ్ముకున్నాం, ఇందుకే కదా మనం ప్రభువుని వెంబడిస్తున్నాం. సర్వసాధారణంగా చాలామంది ఏంటంటే వారి వ్యక్తిగత అవసరతల కొరకు అత్యంత మిక్కిలిగా ప్రభువు మీద విశ్వాసం కలిగి ఉంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి. సరే, బాగా చేతులెత్తి చెప్పాలి హల్లెలూయా. చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళ అవసరతలు తీర్చబడాలని ఉపవాసాలు ఉంటారు, రాత్రంతా ప్రార్థనలు చేస్తారు. కానీ ప్రార్థనకి జవాబు రాకపోవడానికి కారణం ఏంటో అనేది దృష్టి పెట్టరు. ఇప్పుడు యెహోషువను వారు సైన్యము చాలా బద్దాగా చెప్తాను ఈ మాట. హాయి పట్టణం మీద ఓడిపోయారండి. పెద్ద పెద్ద రాజ్యాలను గెలుస్తూ వచ్చిన ఇజ్రాయేలు ప్రజలు, యెహోషువ సైన్యం పెద్ద పెద్ద పట్టణాలనే నాశనం చేయగలిగిన వారు చిన్న పట్టణమైన హాయిని గెలవలేకపోయారు. ఈ సంగతి తెలుసుకున్నటువంటి యెహోషువ మోకాళ్ళంలో తన తలపెట్టుకుని విపరీతంగా ఏడుస్తున్నారు. అయ్యా, ఈ సంగతి మా శత్రువులకు తెలిస్తే అసలు మా బ్రతుకేమైపోద్దో, మా స్థితి ఏమైపోద్దో, ఇక మేము చావు మధ్యలో బ్రతకవలసిందే, భయంతో బ్రతకవలసిందే. అసలు మా జీవితాలలో ఎందుకు మేము ఓటమిని ఎదుర్కొన్నాం, ఎందుకు ఓడిపోయాం, మహా పట్టణాలను జయించుకుంటూ వచ్చిన మా జీవితంలో హాయి ఎందుకు శాపగ్రస్తంగా మారిపోయింది నాయన, అసలు ఏంటని యెహోషువ ప్రార్థన మీద పడితే, మోకాళ్ళ మీద పడి ప్రార్థన చేస్తూ మొదలు పెడితే ప్రభు అన్నాడు, ఇశ్రాయేలీలలో పాపం ఉంది, అందుకే విజయం లేదని. హల్లెలూయా. ఒకసారి మోషే కొండ మీద ఆజ్ఞలు తేవడానికి దేవుడు కొండ మీద 40 దినాలు ఉపవాసం ఉండమంటే 40 దినాల ఉపవాసంలో దీక్షలో ఉంటే దేవుడు ధర్మశాస్త్రము మోషేకిచ్చి ఇవి ప్రజలకు బోధించు అనే లోపే వీరు ఒక దూడబొమ్మను చేసుకుని ఆరాధిస్తూ ఇదే దేవుడు అంటూ దేవునికి కోపాన్ని పుట్టించి దేవుని ఉగ్రతకు పాలైపోతే మోషే అది చూచి రాతిపాలకలను పగలగొట్టాడు. అందులో ఎవరు అవిధేయతలో వారిని చంపేశారు. ఆ తర్వాత మోషే దేవుడు అన్నాడు, నేను మీతో రాను, నేను మీ నడుముకి వచ్చానా మిమ్మల్ని చంపుతాను, ఎందుకంటే మీరు లోబడనొల్లని ప్రజలు, అంచేత నేను రాను అని దేవుని బిడ్డలారా మోషేకి కరాఖండిగా ప్రభు చెప్తే మోషే అట్టొకటి ఒప్పించి దేవుడు తీసుకొచ్చాడు. మోషే ఎందుకు వారితో రానన్నాడు? వారు పాపం చేయబట్టి కదా, వారు అవిధేయులుగా ఉండబట్టి కదా, లోబడకపోవడాన్ని బట్టి కదా. హల్లెలూయా. నేను అంటాను బిడ్డ, నువ్వెంత లోబడతావో నువ్వంత దీవించబడతావు, నువ్వెంత దేవుని మాట వింటావో అంత ఆశీర్వదించబడతావు. అసలు భక్తి దేవుని మాటకు లోబడడంలోనే ఉంటుంది, దైవజనుడు మాటకు లోబడడంలోనే ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు లోబడితేనే దేవుని బిడ్డలారా దేవుని మహిమను చూడగలుగుతావు. లోబడకపోతే, అప్పగించుకోకపోతే, విధేయత చూపించకపోతే, కృతజ్ఞత కలిగి ఉండకపోతే, నేను ఖచ్చితంగా చెప్తున్నాను, నీ జీవితంలో నువ్వు చేసిన ప్రార్థనలకి జవాబు రావడం కష్టం. రెండోది చెప్పనా, ఒకటేంటి పాపం చేయడం, రెండోది కృతజ్ఞత కలిగి ఉండకపోవడం, అవిధేయులు ఉండడం, నాలుగోది చెప్పనా, మన ప్రార్థనలు దేవుడు వినకపోవడానికి ప్రథమ కారణం చెప్పనా. ఒకసారి మత్తయి సువార్త తెవండి, 5వ అధ్యాయము 23, 24 చదవండి. చదవాలి, ఏ భక్తురాలు తీసిన. పాపము చేస్తూ చేసే ప్రార్థన దేవుడు వినడు. కృతజ్ఞత లేకుండా జీవించే ప్రార్థన దేవుడు వినడు. విధేయత లేకుండా చేసే ప్రార్థన దేవుడు వినడు. మూడో చెప్పన, సమాధానం లేని ప్రార్థన కూడా దేవుడు వినడు.
మనం మొదటిగా ఎవరితో సమాధాన పడాలంటే దేవునితోనే. ఒక్కలామేనంటే ఒట్టు చిచ్చి చిచ్చి. మనము సమాధానము లేని ప్రార్థన పరలోకము చేరదు, ఎప్పటికీ చేరదు. హల్లెలూయా. ఏమి లేని ప్రార్థన? నీ సహోదరుని మీద నేను చెప్పను, ఒక మాట చెప్పనా, సంఘానికి నా మీద కోపం వచ్చిన, నేను సంఘం మీద కోపం ఇచ్చిన, ముందు తగ్గేది నేనే. మీద నాకు కోపం వచ్చినా, నా మీద సంఘానికి కోపం వచ్చినా తగ్గేది నేనే. ఎవరని గమనించుకోండి. కొంతమంది ఏమనుకుంటారు తెలుసా, పాస్టర్ గారికి మేము దిక్కులేక గతిలేక మాట్లాడుతున్నాడేమో అనుకుంటారు. తప్పండి. నన్ను పట్టుకున్న మాట వర్తమానం నెరవేర్చాలి. నీ కోపము సూర్యుడు ఉదయించులోపు పోవాలి, హస్తమించులోపు పోవాలి. నేను తగ్గను అన్న వాళ్ళకి వాక్యం తెలియదు. నేను చెప్పనా, వాళ్ళ ప్రార్థన దేవుడు ఉండవు. సమస్య లేదంతే. అందుకే ప్రభు అంటది, తగ్గించబడవారు హెచ్చించబడుదురు, తన్ను తాను తగ్గించబడువారు హెచ్చించబడుదురు, తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గించబడును. నీకు దైవజనుడి మీద, దైవజనురాలి మీద, సంఘం మీద నీకు కోపం ఉందా, అసమాధానం ఉందా, నువ్వు చేసేది ఏ ప్రార్థనైనా వినడో. మీరు అనుకోవచ్చు, ఎలా ఉంటూ ప్రార్థన చేస్తే ప్రభు ప్రార్థన వినడు అన్నారు కదా. అలా ఉంటే నష్టం ఏంటండి? చాలా నష్టాలు ఉన్నాయి, చెప్తాను నేను ఈరోజు. బలిపీఠం మీదకి రాగానే ప్రభు నాకు ఈ వర్తమానం ఇచ్చాడు. ఎవరిని ఉద్దేశించి నేనేం చెప్పట్లే, ప్రభు నాకు ఇచ్చిన వర్తమానం చెప్తున్నాను. హల్లెలూయా. ఒకసారి యోహాను సువార్త 9వ అధ్యాయం 1-3 వచనాలు చదవండి. యోహాను సువార్త 9వ అధ్యాయం 1-3 వచనాలు చదవండి. ఏంటమ్మా? ఆయన మార్గమును పోవచ్చు ఉండగా ఒక గుడ్డివాడు ఆయన యొద్దకు వచ్చి, ఈ గుడ్డివాడు అమ్మా 9:1 వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను, వీడా వీని కన్నవారా అని ఆయనను అడగగా. స్తోత్రం చెప్పండి. ఒక్కసారి యేసుక్రీస్తు ప్రభువారు మార్గాన్ని పోవచ్చు ఉంటే నావి చూస్తూ వాక్యం అన్నాడు. ఒక గుడ్డివాడు యేసు ప్రభు తాహతా పడ్డాడు, ఎదురుపడ్డాడు. అప్పుడు అంటారు శిష్యులు తక్కిన వారు, అయ్యా అసలు వీడు గుడ్డివాడిగా పుట్టడానికి వీడు చేసిన పాపమా, వీళ్ళ కన్నోళ్ళు అంటే వీళ్ళ అమ్మాబాబులు చేసిన పాపమా, వీళ్ళ పితరులు చేసిన పాపమా, లేకపోతే వీడు స్వతహాగా వీడు చేసుకున్న పాపమా? నేను చెప్పనా, మన జన్మంలో పాపం ఉంది, మన కర్మ పాపం ఉంది, మూడోది మన కన్నవారు చేసిన పాపం ఉంది. బాగా చెప్పాలి. దేవుని బిడ్డలారా గమనించండి, ఒక వ్యక్తి పాపము పాపి అనడానికి ఒకటి జన్మతో పాపం అంటే మనము తల్లిదండ్రులు కలయిక ద్వారా, శరీర ఇచ్ఛ ద్వారా పుట్టినవారు. రెండోది చెప్పనా, కర్మ పాపము. కర్మ పాపం అంటే మన వ్యక్తిగతంగా మన అవిధేయతల ద్వారా తెచ్చుకున్న దోషాలు. ఆదాముని అవ్వని దేవుడు పరిశుద్ధులుగా పుట్టించాడు, వాళ్ళలో పాపం లేదు. పండు తిన్నారు అంటే వారు స్వచిత్తమైన పాపం, అది సొంత పాపం అది. మూడోది చెప్పన, వారు చేసిన పాప ఫలితాన్ని జన్మతః పాపంగా మనం అనుభవిస్తున్నాం. మూడోది చెప్పన, కన్నవారంటే మన పితరులు చేసిన అవిధేయత పాపాలు మనమే పనిచేస్తే ఖచ్చితంగా. ఉదాహరణకి మా నాన్నగారు తాగేవారండి, ఆ అలవాటు మొత్తం మా నలుగురు అన్నదమ్ములకు వచ్చింది, అది పాపం. అది అలాగూ మన పితరులకు ఉన్న అలవాట్లు, దోషాలు మన మీద పనిచేస్తాయి. పని చేయకుండా ఉండాలంటే మనం పరిశుద్ధమైన యేసు రక్తము చేత కడగబడిన వారమై ఉండాలి. స్తోత్రం చెప్పండి, బాగా చెప్పండిరా. అంటే మన వ్యక్తిగతంగా చేసిన పాపము వలన మన ప్రార్థనలు ఏమవ్వో. హలో అమ్మా, నేను చెప్పేది ఏంటో తెలుసా, నీ ప్రార్థన దేవుడు వినకపోవడానికి కారణాలు చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. అందుకే కదా దేవుడు నీ ప్రార్థనలు వినట్లేదు. నువ్వు చేసుకున్న వ్యక్తిగత
వ్యక్తిగత పాపాలు. ఈ వ్యక్తిగత పాపాలు ఏంటి? పర్సనల్గా ఇతరుల కోసం చెడ్డ చెప్పడం, చూడకూడని చూడటం, మాట్లాడకూడని మాట్లాడడం, క్రియలండి, చెడ్డ క్రియలు చేయడం, అపవిత్రంగా నానా ఉంటాయి. స్తోత్రం చెప్పండి. ఇంకోటి చెప్పనా, దొంగతనం చేయడం, పక్కింటోళ్ళని దొంగిలించడం, ఇతరుల కోసం చెప్పడం, బూతులాడడం, సరసూక్తులు మాట్లాడడం, ఇవన్నీ పాపాలే. ఇది వ్యక్తిగతంగా మన వ్యక్తిగతంగా మనం క్రియల ద్వారా మనం తెచ్చుకున్న దోషాలు ఇవి. అందుచేత వీటిని మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా ప్రతి ఉదయము ప్రతి రాత్రి దేవుని పాదాల దగ్గర తెలిసి తెలియక మేము చేసిన అవిధేయతలను క్షమించండి ప్రభు అని మనం ఖచ్చితంగా ప్రభు పాదాల దగ్గర కూర్చున్న ప్రతిసారి ఒప్పుకోలు ప్రార్థన, ప్రాయశ్చిత్త ప్రార్థన, దేవుని బిడ్డలారా మన పాప పరిహారం నిమిత్తము అయినటువంటి ప్రార్థన. కొంతమంది అయితే అసలు వారమంతా ప్రార్థన ఉండదు. అంటే ఎన్ని పాపాలు నీ లోపల నిలిచి ఉంటాయో చూసుకో. ఇక నుంచి ప్రతి సోమవారం చెప్తున్నానండి, స్తోత్ర ప్రార్థన చేయటం మూలముగా సంఘాలు అభివృద్ధి అవ్వకపోతే నన్ను అడగండి. సంఘాల అభివృద్ధి, కుటుంబాలు క్షేమం, కుటుంబాలు దీవించబడాలంటే ప్రతిరోజు తెల్లవారుజామున స్తోత్ర ప్రార్థన ఖచ్చితంగా జరగాలి. ఈ పక్కన ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చేవచ్చు చర్చిలోకి, దూరంగా ఉన్న వాళ్ళైతే ఫోన్ కాల్స్ ద్వారా మాట్లాడవచ్చు, అదే ప్రార్థన జరిపించవచ్చు. అంతే తప్పి పక్కన ఉన్నవాళ్ళు, దగ్గరికి ఉన్నవాళ్ళు చర్చిలోకి వచ్చి స్తోత్ర ప్రార్థన చేయడం వల్ల నేను చెప్పనా, నీ కుటుంబము వర్ధిల్లుతుంది, సంఘము వర్ధిల్లుతుంది. నీ కుటుంబం దీవించబడద్ది, సంఘము దీవించబడద్ది. నీ కుటుంబం ఆశీర్వదించబడద్ది, సంఘము ఆశీర్వదించబడద్ది. నువ్వు అభివృద్ధి అవుతావు, సంఘం అభివృద్ధి అవుద్ది. నీవు అనేకులకు ఆశీర్వాదంగా ఉంటావు, సంఘం అనేకులకు దీవెనగా ఉంటుంది. సంఘములు అనేక ఆత్మలు రావడానికి మార్గమే అది. అనేకులు చేయు స్తోత్రముల ద్వారా సేవ అభివృద్ధి అవుతుంది, నీ కుటుంబం అభివృద్ధి అవుతుంది, నీ కుటుంబం దీవించబడుతుంది. అందుకని ప్రతిరోజు దేవుని బిడ్డలారా స్తోత్ర ప్రార్థన సంఘానికి దైవజనుల కుటుంబానికి తథ్యం తప్పకుండా ఉండాలి. దేవునికి స్తోత్రం బాగా చెప్పాలి. మనం చూస్తున్నాం ఆ దీవెన. ఉదయం మనం చేసే స్తోత్ర ప్రార్థన మూలంగా మనం అనేక పాపములలో పడిపోకుండా తప్పించబడతాం, అనేక నేరములలో పడిపోకుండా తప్పించబడతాం, అనేక ప్రమాదములలో పడిపోకుండా తప్పించబడతాం. ఎందుకంటే ఉదయమున ఆయన కృప మన మీద పనిచేస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి, బాగా చెప్పండి రా. నేను చెప్పనా, స్తుతి మన స్థితిని మార్చేస్తుంది. స్తుతించడం ద్వారానే దావీదు ఉన్నతుడిగా మారాడు. స్తుతించడం ద్వారానే పౌలు శేలలో దేవుని బిడ్డలార బంధకాలు ఊడిపోయాయి. స్తుతించటం ద్వారానే ఒక ప్రాంతానికి దేవునిని మనము దించగలము, ఒక ప్రాంతంలో దేవుడు నివాసము చేయగలడు. స్తోత్రం చెప్పండి. నీ ఇంట్లో స్తుతి ఉందనుకో, దేవుడు సరి చేసుకోవడానికి ఇష్టపడాలి. ఇప్పుడు నీ భర్త నీలో భక్తి చూస్తేనే దేవుడి మీద ఇష్టం పెరుగుతుంది, నీలో పవిత్రత చూస్తేనే దేవుడి మీద ఇష్టం పెరుగుతుంది, నీలో క్రమశిక్షణ చూస్తేనే దేవుని మీద ఇష్టం పెరుగుతుంది, నీలో దేవుని బిడ్డలారా తగ్గింపు చూస్తేనే దేవుడి మీద ఇష్టం పెరుగుతుంది. నీ భర్త సరిగా ఉండడం లేదంటే కారణం ఏంటంటే నీలో లోపాలు చూసా. నీలో లోపాలు ఉంటే నీ భర్త మందిరానికి రాడు. వెళ్తాన నీకే తినడం లేదు, నన్ను ఎక్కడ సరి చేస్తాను, నీ బాధలు నువ్వు పడు. అసలు నీ జీవితంలో గలిబిలికి కారణాలవే. నీలో ఏదో ఒక లోపాన్ని కనుగొంటాడు. అందుకే భార్యలు తమ భర్తలను ఒక మంచి నడవడిక చేత, వాక్యము లేకుండానే మంచి క్రియల చేత ప్రభు దగ్గరికి నడిపించాలంట వాళ్ళని. వింటున్నారా? మీకు మంచి క్రియలు ఉన్నాయనుకోండి, మంచి పనులు ఉన్నాయనుకో, మీ ప్రవర్తన బాగుందనుకో, మీరు ప్రార్థన చేసే బిడ్డలనుకో, భర్త రాగానే దేవుని బిడ్డలారా అతను మంచిగా పలకరిస్తూ, అతను ఎంత తిరస్కరించినా, ఎంత తిట్టినా, ఎంత అసహించుకున్నా నువ్వు చూపించే ప్రేమలో కొరత లేకుండా చూపిస్తున్నావు అనుకో, అతను ఈజీగా మారిపోతాడమ్మా. ఒకరోజు కాదు, 3 నెలలు చూపించాలిగా. మారకపోతే నన్ను అడుగు. అసలు లోపమంతా నీళ్ళు అతను వస్తాడు అనుకో, రాకుండా అడ్డుపడేది నీ ప్రవర్తనేమో. ఒకవేళ దేవుడు నీతో మాట్లాడుతున్నాడేమో, ఒకసారి సరి చేసుకోవచ్చు కదా. నేను చెప్పానని నా మీద బాధ పెట్టుకుని, పద్దాగా అన్న ఎందుకు ఇలా చెప్తున్నాడని బాధపడిపోయి, ఏమో పదే ఈ విషయాన్ని మాట్లాడుతుంటే నీ జీవితంలో ఏదో ఒక లోటు ఉండొచ్చు కదా. ఒకసారి నిన్ను వదిలేస్తే అతనికి చెప్పే నీతి కబుర్లు మామూలుగా ఉండవు. నువ్వు
ఇవన్నీ చేతన నీవు దేవుని బిడ్డ, మరి నీలో ఆ మంచి ప్రవర్తన కనబడకపోతే ఇబ్బంది కదా. దేవునికి స్తోత్రం చెప్పండి, బాగా చెప్పాలండి, మంచిగా చెప్పాలి. నేను అంటాను, నీ ప్రార్థన దేవుడు వినకపోవడానికి, నీ ప్రార్థన పరలోకము చేరకపోవడానికి, ఆయన ముఖము తిప్పివేసుకోవడానికి, హల్లెలూయా, ఆయన ముఖము త్రిప్పుకోవడానికి, ఆయన ఇష్టపడకపోవడానికి ఏమండి అడ్డుగోడ ఏంటంటే నీ వ్యక్తిగతమైన పాపములు. చేతుల పైకెత్తి స్తోత్రం చెప్పండి, అనండి. నా వ్యక్తిగత పాపములను బట్టియే దేవుడు నాకు జవాబు ఇవ్వటలేదు. స్తోత్రం. రెండోది చెప్పనా దేవుని బిడ్డలారా, కన్నవారి పాపం. నెహెమ్యా అంటాడు, అయ్యా, హల్లెలూయా, నెహెమ్యా అంటాడు, అయ్యా, నా ప్రజలని ఇశ్రాయేలీయులు చేసిన పాపములను నేను ఒప్పుకుంటున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. బాగా చెప్పట్లేదండి. దేవుడు ఎందుకు ముఖము చాటేసుకుంటున్నాడు? దేవుడు ఎందుకు మనకి విరోధం అవుతున్నాడంటే మన జీవితాల్లో లోపాలన్నీ. ఒకటేంటి? వ్యక్తిగత పాపం చెప్పండి. రెండు అవిధేయత అనండి. ఇప్పుడు అబ్రాహాము అన్నాడు, అబ్రాహాముతో దేవుడు, అబ్రామా, నీకు ఒక్కడయ్యున్న కొడుకును నాకు ఇచ్చేయాలి నాయన అంటే, సరే బాబు నీకు ఇచ్చేస్తానని మోరియా పర్వతం దగ్గర తీసుకెళ్ళి ఇస్సాకుని అర్పించటానికి కాళ్ళు చేతులు కట్టేస్తుంటే, తండ్రి నన్నెందుకు బలర్పిస్తున్నావు? నేనెందుకు బలికి నేను ఒప్పుకోవాలి? దేవునికి స్తోత్రం అనేసేసి, దేవుని బిడ్డలారా బాగా వినండి, అనేసేసి దేవుని బిడ్డలారా, ఇస్సాకు అవిధేయుడు అవలే. నన్నెందుకు నువ్వు బలిపీఠం మీద పెడుతున్నావని అవిధేయుడు అవలే. అబ్రహాము మాటకి విధేయత చూపించాడు. స్తోత్రం చెప్పండి. నేను చెప్పనా, విధేయత చూపించటంలో చాలా దీవెనలు ఉన్నాయి. మన యేసయ్య కూడా విధేయత చూపించాడు. తన్ను తాను తగ్గించుకుని సిలువయాగం అర్పించుటకు విధేయుడిగా మారాడట. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను చెప్పనా, విధేయత కలిగిన వారిని దేవుడు వాడుకుంటాడు. విధేయులు అంటే మాట వినేవారు, అప్పగించుకునేవారు, దేవుని చిత్తాన్ని కరెక్ట్గా చేసేవారు. ఇక దేవుని చిత్తానికి ఓహో ఆహో అని ఏమాత్రం ముఖం తెప్పని వారు. అందుకని విధేయులనే దేవుడు వాడుకుంటాడు, అవిధేయులను వాడుకోడు దేవుడు. విధేయులు ప్రార్థనే దేవుడు అంటాడు, అవిధేయులు ప్రార్థన దేవుడు అండో. ఈ పూట ఒకటి వ్యక్తిగతమైన పాపం వలన మన ప్రార్థనలు వినబడవు. రెండోది అవిధేయత వలన మన ప్రార్థన వినబడదు. మూడోది ఏంటో తెలుసా? కృతజ్ఞత లేకపోవడం. చెప్పండి ఏంటిరా? కృతజ్ఞత లేకపోవడం. నేను అంటాను దేవుని బిడ్డలారా, 103వ కీర్తనలో దావీదు అంటాడు, ఆయన చేసిన ఉపకారాలలో దేనిని మరవకు. స్తోత్రం చెప్పండి. ఎన్నిసార్లు అనుకున్న కృతజ్ఞత కూటం పెట్టాలని, ఎన్నిసార్లు అనుకున్న కృతజ్ఞత కానుక ప్రభువుకి ఇవ్వాలని, ఎన్నిసార్లు అనుకున్నాను నాకు ఇది జరిగితే నేను ఎలా చేస్తాను, నాకు ఇది జరిగితే నేను ఎలా ఉంటాను, నాకు ఇది జరిగితే ఇది చేస్తానని ఎన్నిసార్లు దేవునికి నీ మనస్సులో నోటితో ఒప్పుకొని మాటిచ్చావు. మరి మీరు అది మర్చిపోయావు కదా, అది తప్పిపోయావు కదా. దేవునికి మహిమ కలుగునుగాక. నేను చెప్తున్నాను దేవుని బిడ్డలారా, కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత అంటే చేసిన మేలులకై జీవితాంతము దేవునిని ప్రేమిస్తూ ఉండడమే. అసలు నీ జీవితంలో ఎన్ని మేలులు చేశాడో. కొంతమంది మేలులు మర్చిపోతారండి, దేవుని కార్యాలు మర్చిపోతారండి. దేవుడు చేసిన అద్భుతాలు మర్చిపోయి మరలా 1వ తరగతి మాటలు మాట్లాడతారు. మాకేం చేశాడు దేవుడు? చాలామంది కష్టం వచ్చినప్పుడల్లా దేవుణ్ణి తిట్టడమే పని. కొంతమందికి కష్టం వచ్చినప్పుడల్లా దేవుడు మాకేం చేశాడు, మాకేమిచ్చాడు. నేను చెప్పనా, ఏం చేయలేదని అడుగు. దేవునికి అన్నీ ఇచ్చాడు, అన్నీ చేశాడు. కానీ నువ్వే దేవునికి దూరంగా ఉండి అవిధేయంగా బ్రతుకుతున్నావు. హల్లెలూయా. నేను అంటాను బిడ్డలారా, కృతజ్ఞత కలిగి ఉండాలి. దైవజనుడి పట్ల కూడా కృతజ్ఞత ఉండాలి. యథార్థంగా చెప్పనా,
ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవజనుడికి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎందుకో చెప్పనా? నీ రక్షణ కొరకు, నీ ఆత్మీయ ఎదుగుదల కొరకు, నీ కుటుంబ క్షేమం కొరకు నిత్యము మొరపెట్టేవాడు. నాతో వస్తారు బిడ్డలు. సమాధానం ఉంటే ప్రార్థన వినడం. ఆత్మీయ తండ్రికి, ఆత్మీయ తల్లికి నీకు అసమాధానం ఉంటే ప్రార్థన వినడం. మూడో చెప్పనా? హల్లెలూయా. నీ సంఘములో ఉన్న వ్యక్తులతో నీకు అసమాధానం ఉంటే ప్రార్థన వినడం. ఆమేనంటారే? అలాగన్నా నేను అత్తేసుకుని కౌగిలించేసుకుని పద్దాగల కొంపకాడికి వెళ్ళిపోమని నేను చెప్తలే. బంధువులైన వారు కలుసుకోవాలి పద్దాగా, తప్పు కదా అది. ఆడబడుచులు, వదినగారులు, అత్తగారు, మాంగారులు, కోడల్లో, తోడు కోడల్లో అద్దాగా కలుసుకోవచ్చు, తప్పు కదా అది. నువ్వు ఎన్నిసార్లు వాళ్ళతో కలిసినా తప్పు కాదు. అదర్స్ ఇంటికి పద్దాగా వెళ్తే మాత్రం తేడా వచ్చేస్తుంది. మనవారితో మనం కలవమని దేవుడే చెప్పాడు. హల్లెలూయా. ఇంకోటి చెప్పనా? మన కుటుంబాల్లో సరైన సమాధానం లేకుండా మనం ప్రభుని వెంబడించిన నీ విశ్వాసం వ్యర్థమైపోద్ది. అత్తగారు, మాంగారితో, తోడుకోడలతో, ఆడబడుసులతో, మరిదిగారులతో, బావగారులతో సమాధానం ఉంటేనే నీ రక్షణకి విలువ. స్తోత్రం చెప్పురా. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉంటే నువ్వు ప్రార్థన వినరా దేవుడు.